నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి నదీ తీరంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో భక్తులకు శాశ్వత ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జాతర స్వాగత ద్వారాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, గతంలో జాతరకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తన హయాంలో ఏర్పాటు చేసిన గత ఏడాది జాతరను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రతి రెండేళ్లకోసారి భారీ ఖర్చు కాకుండా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని అన్నారు. భక్తులకు స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లు, తాగునీరు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఈసారి 8 నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వాహనాల పార్కింగ్, వసతి, దర్శనం, లైటింగ్, ఎంట్రీ ఎగ్జిట్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ, RG1 GM లలిత్ కుమార్, జాతర నిర్వహణ అధికారి కాంతారెడ్డి, జాతర కమిటీ అధ్యక్షులు పిన్నిటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనువాయితీ ఉంది. గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండకపోయేది, వసతులు కూడా ఇబ్బంది పడేటువంటి వారు. పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసాం. అప్పుడే మనం సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది వచ్చినారు. తర్వాత ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఇది చేయడం, తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం, ప్రతిసారి 2-3 కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికిరాకుండా పోయే పరిస్థితి ఉండేది. మా జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు, కమిషనర్ గారు, సింగరేణి అధికారులు ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి, తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, సింగరేణికి, ఎన్టీపీసీకి, మా మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బందికి, అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం, తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసిలిటీ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తూ ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అలాగే గోలివాడలో కూడా చాలా అద్భుతంగా సుమారుగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా అక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి తగినట్టుగా అది కూడా ఆ విశాలమైన ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాంతోపాటు తక్కలపల్లి ప్రాంతాలు కూడా, వెన్నూరులో చాలా చిన్న స్థాయిలో, ఇంకోటి రాణపూర్, ఎక్కడైనా పూర్తి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ఇలా రామగుండం సందర్శించిన వాళ్ళు పోయినసారే మొదటి మేడారం అయితే 2వ మేడారం రామగుండంగా పేరు వచ్చింది. ఈసారి అక్కడ 200 కోట్లతో అభివృద్ధి చేస్తే మొదటి మేడారం ఉన్నా, మొదటి మేడారం ఎట్లుండనో ఈరోజు దానికంటే బ్రహ్మాండంగా మనం ముందుంది. ఆ 200 కోట్లు మనకి ఇచ్చేది ఉంటే మేము ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కంటే బ్రహ్మాండంగా కట్టేవాళ్ళం. ఎందుకంటే మా మంచి అధికారులు హర్ష గారు, సింగరేణి ఉన్నాయి. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో దాన్ని మించి అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండ ప్రాంతంగా ఇక్కడ
చేసేటువంటి కార్యాచరణను తీసుకున్నాం. ప్రైమర్లీ ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ మన రామగుండంలో గోదావరి కల్లో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. 92 నుంచి ఇది ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహభాగం లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక 7 to 8 crores స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. దాంతోపాటు మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఒక 2 కోట్లు దీని మీద పెట్టడం జరిగింది. ఇదే కాక ఇక కొంత ఎన్టీపీసీ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది, ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే భక్తులు రావడం వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళు అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకుంటారు కానీ స్నానాలు ఎక్కడ చేస్తారని కానీ తర్వాత దర్శనం ఎట్లయింది అనే దాని కానీ ప్రతిదీ ఏదో హెపాజార్డ్ కాకుండా ఎట్లా పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్ పక్కన ఉన్నాము లేకపోతే రైలు మార్గం కానీ బస్సుకు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి 7 నుంచి 10 లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో దానికి తగినట్టు మీరు అటువైపు చూస్తే ఆల్మోస్ట్ 20-25 ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేసాము. ఎంట్రీ ఎగ్జిట్లు కూడా క్లియర్గా ప్లాన్ చేయడం జరిగింది. ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది, ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా సపరేట్గా దానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు ఎంత వైడింగ్ చేయడం జరిగింది కూడా ఇది మొత్తం చేయడం జరిగింది. ఇదే విధంగా సమ్మక్క సారలమ్మ మనం జనగామం తీసుకొని వస్తాం, ఆ రోడ్డు కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము. సో దట్ ఆ తీసుకొని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్ట్, తర్వాత ఆ జాతర జరిగిన 4-5 రోజులు ప్రాపర్గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ స్టాఫ్ డెప్యూట్ చేస్తున్నాము. మేజర్గా మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటైజింగ్ సంబంధించి కానీ లేకపోతే ఆ రోజు లైట్లు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదని కానీ తర్వాత టాయిలెట్స్ కానీ వీటన్నిటికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. అవి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేజర్గా చాలామంది ఇప్పుడు వస్తున్నారు, 7 నుంచి 10 లక్షల మంది వస్తున్నారు కాబట్టి దానికి సరిపోయే పోలీస్ స్టాఫ్ కూడా డ్యూటీస్ వేసుకోవడం జరిగింది. సఫిషియెంట్ ప్లాన్ కూడా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 4 to 5 డేస్లో ఇంకా చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత మన స్టాఫ్ కూడా పోయినసారి కన్నా ఎక్కువ మందిని డిప్యూట్ చేసాము. వాళ్ళందరూ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం అటువైపు మనం షెడ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కూడా మొత్తం ఒక హెఫాజార్డ్ ఉండకూడదు అన్నట్టు క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా విఐపీలు వస్తే వాళ్ళే ఎంటర్టైన్ చేయడం కోసం సపరేట్ క్యూ లైన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత పర్మనెంట్గా పార్కింగ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇట్లా అన్నీ అంటే ఒక్క విషయమే కాకుండా ఆల్మోస్ట్ అన్నీ ఒక భక్తులు వచ్చాక అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ గుడ్ ఎన్వైర్న్మెంట్ కానీ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దామనే విధంగా ఇది మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో లాస్ట్ 2-3 months నుంచి ఎంటైర్ సింగరేణి టీం కానీ మున్సిపల్ కార్పొరేషన్ టీం కానీ తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఆల్మోస్ట్ అందరూ రెగ్యులర్ విజిట్ చేస్తున్నారు, రెగ్యులర్ కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి ట్రాక్ చేస్తున్నారు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి. అండ్ భక్తులకు కూడా మీరు కాన్ఫిడెంట్గా ఇక్కడ రావచ్చు. పోయినసారి కన్నా ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం ఈసారి ఇస్తున్నాము. మీరు చూసి వీటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉండేట్లు మేము ప్లాన్ చేసాము. ఇబ్బంది లేకుండా గ్యారంటీ కూడా ఇస్తున్నాము. అదే కాక ఇక్కడే కాకుండా మనం గోలివాడలో కూడా భక్తులు ఎక్కువ వచ్చే యాంటిసిపేట్ చేస్తున్నాం. అక్కడ కూడా మీరు చూసినట్టయితే అక్కడ కూడా ఒక 2-3 crores మనం ఖర్చు పెట్టడం జరిగింది. మీరు అక్కడ ఒకసారి విజిట్ చేసినట్టయితే అక్కడ కూడా రోడ్స్ వేస్తున్నాము, చాలా వరకు ఫీల్డ్స్ క్లియర్ చేసి లైటింగ్ అనేది పెడుతున్నాము, డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాము. సో అక్కడ కూడా పోయినసారి కానీ అంతకుముందు కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. అక్కడ కూడా మీరు ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అక్కడ కూడా ఒక్కసారి ఒక పర్సన్ అక్కడికి వచ్చి లేకపోతే గోలివాడ వచ్చి కానీ మన గోదావరి కానీ రామగుండం వచ్చి కానీ ఎక్కడా కూడా చిన్న డౌట్ కానీ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండేట్లు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మా స్టాఫ్కి పొలుగు మేడారంలో డ్యూటీస్ పట్టా కానీ మేము ఆపి వాళ్ళందరినీ ఇక్కడే ఉంచి వీటి కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇదే కాకుండా మనకి తక్కలపల్లిలో కూడా ఒక సమ్మక్క సారక్క అక్కడ కూడా చేస్తారు. దాన్ని కూడా మనం కొంత వర్క్ టేకప్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు చూసినట్టయితే వాగు కొంచెం క్లియర్ చేయడము, తర్వాత గద్దెల్ని నీట్గా చేయడము, పెయింటింగ్ చేయడము, తర్వాత
గ్రౌండ్ క్లియర్ చేసి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా ఒక్క దగ్గరే కాకుండా అన్ని ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని ఏరియాస్ని లేకపోతే అన్ని ప్లేసెస్ని కూడా ఫుల్ షేప్లో ప్రాపర్గా ఏదేదో ఒక్కసారి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తీసేయడం కాకుండా పర్మనెంట్గా ఉండే విధంగా లాంగ్ టర్మ్ విజన్లో కూడా ఆలోచిస్తున్నాం అనమాట. సో దీనికి సపోర్ట్ చేసిన మా ఎంటైర్ టీం కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. అండ్ భక్తులకు కూడా వెల్కమ్ ఓపెన్ హార్టెడ్లీ. ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గర కంట్రోల్ రూమ్ ఉంటుంది, పోలీసు ఉంటారు, మాకు కొంత వాలంటీర్స్ కూడా ఉంటారు, వాళ్ళందరికీ మీరు టచ్లో ఉండొచ్చు. సింగరేణి విధ్వంసానికి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ బాధ్యత వహించాలని, సింగరేణిని దోచుకోవడంలో 3 పార్టీలు తోడుదొంగలేనని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరికని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన రాజిరెడ్డి, కోల్ ఇండియాను నాశనం చేయడంలో బీజేపీ ముందంజలో ఉందని, సింగరేణి నిధుల దోపిడీలో కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో 29,000 కోట్లు, రేవంత్ రెడ్డి పాలనలో 2 సంవత్సరాల్లోనే 16,000 కోట్లకు పైగా సింగరేణి నిధులు వాడుకున్నారని ఆరోపించారు. సింగరేణి గనులను ప్రైవేటుకు అప్పగించే కుట్ర జరుగుతుందని, ప్రజలకు ఉద్యోగాలు కల్పించడంలో ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సింగరేణి గనులపై విజిలెన్స్ విచారణ జరపాలని, తెలంగాణలోని బొగ్గు గనులన్నీ సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని టీవీలలో కూడా ఇలా సింగరేణి గురించి చర్చ జరుగుతుంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల దుమ్మెచ్చి పోసుకుంటున్నాయి. సింగరేణి సర్వనాశనం నువ్వు చేసినావంటే నువ్వే చేసినావని ఇలా మూడు పార్టీలు ప్రధానంగా చర్చల్లో భాగస్వాములు అవుతున్నాం. మేమంటున్నాం, 3 తోడు దొంగలే. సింగరేణి నిధులు దోసుకోవటంలో 3 పార్టీలు ఒకటే. కోల్ ఇండియాను సర్వనాశనం చేయడంలో బీజేపీ అగ్రభాగానుంటే, సింగరేణి దోసుకోవడంలో ఫస్ట్ కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎవరేం తక్కువ చేసిందని ఆయన 10 సంవత్సరాల్లో 29,000 కోట్ల రూపాయలు సింగరేణి నిధులు వాడుకుంటే, ఈయన 2 సంవత్సరాలనే దాదాపు 16-17,000 కోట్లు ఈయన వాడుకున్నాడు. కాబట్టి ఎవరు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. సింగరేణి డెవలప్మెంట్ కోసం ఎవరు పాటుపడే పరిస్థితి లేదు. ఇక సింగరేణి మైన్లు అమ్మకానికి వచ్చే వరకు కేసీఆర్ అధ్యయనంలో తాడిచెర్ల బొగ్గుబాయిని గవర్నమెంట్కి ఇస్తా అని చెప్పి సింగరేణి కంపెనీ మీద తీయలేమని చెప్పి రాయించుకొని ఇలా జెన్కోకి ఇచ్చేసి జెన్కో ద్వారా ప్రైవేట్కి ఇచ్చేసిండ్రు. అది ఆయన చరిత్ర. ఇవాళ డైనీ బ్లాక్ నేను ఓపెన్ చేస్తున్న గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్టే తీసుకొని బొగ్గు స్టార్ట్ చేసి ఇలా మన ప్రైవేట్ టెండర్లు ఇచ్చి దాంట్లో అగ్రభాగాన మొత్తం అన్ని దోసుకోవాలని చెప్పి చూస్తున్న మాట కూడా నిజమే. ఎందుకు పరిస్థితి అంటే ఎవ్వరికీ కూడా సింగరేణి పట్ల చిత్తశుద్ధి లేదు. మొత్తం సింగరేణి బొగ్గుబాలు ఎట్లా అమ్మాలి, ఎట్లా దోసుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలని తప్ప సింగరేణి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉందా? సింగరేణికి కొత్త బావిలు తీసుకురావాలని ఉందా? సింగరేణి కొత్త బావులు తీసుకురావాలనుకుంటే మీరు ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చిందా? 2015 కాంచెలు మేము ఎన్నో మైన్ల కోసం సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం కొట్లాడుతా అంటే అప్పుడు కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మైండ్ తీసుకొచ్చిందా? టెండర్ల వాళ్ళమని చెప్పి ఉచితాలు ఇవ్వడం తప్ప మొత్తం మాకు వచ్చిన డబ్బులన్నింటి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా రకరకాల పేర్లతోటి 1,000 కోట్లు తెచ్చుకుంటున్న మీరు సింగరేణి నష్టాల బాటలు ఏమన్నా ఉందా? సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణకే ఒక తలమానికంగా మొత్తం డెవలప్మెంట్లో అగ్రభాగంగా సింగరేణి ఉంది. అలా దీన్ని సర్వనాశనం చేస్తున్నారు. దీంట్లో దాదాపు 40,000 మంది ఇప్పుడు ఉంటే ఇలా 2,000 మంది తగ్గిపోయినారు. డిపెండెంట్ ఎంప్లాయ్ని బంద్ చేసినారు. కారణం ఏంది? కార్మికులు ఎక్కువ ఉన్నారు అంటున్నారు. మరి కార్మికులు ఎక్కువ ఉన్నప్పుడు బొగ్గుబాయిలు మనమే తీయచ్చు కదా. ఒరిస్సా బొగ్గుబాయి కేంద్ర ప్రభుత్వం సింగరేణి కేటాయిస్తే సింగరేణి ఎందుకు టెండర్ పెట్టాలి? మేము అంటున్నాం, ఇది ఖచ్చితంగా అంత మోసపూరితమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. 100% సింగరేణి సర్వనాశనం చేసి ప్రైవేట్ చేతిలో పెడితే పారిశ్రామిక డబ్బులు తీసుకుంటారు. మేము అంటున్నాం, దీంట్లో ప్రధానంగా ఇంకొక చర్చ జరగాలి. దీన్ని ఎవరు మాట్లాడలేరు. ఇందులో సింగరేణిలో అధికారులు సర్వీస్లో ఉండగానే 2 సంవత్సరాల ముందు సర్వీస్లో ఉండగానే సింగరేణిలో పనిచేస్తున్న పెద్ద పెద్ద కాంట్రాక్టులు కుమ్మక్క అవుతున్నారు. సింగరేణికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా వాళ్ళకి అందిస్తున్నారు. ఎక్కడైతే లాభదాయకంగా ఉంటుందో ఆ లాభదాయకంగా మైన్లని ఇవాళ వాళ్ళు పొత్తుండటమో లేకపోతే దాంట్లో జనరల్ మేనేజర్గా డైరెక్టర్ ప్రైవేట్ కంపెనీతో ములాఖత్ అయి సింగరేణిలో ప్రతి ఓబీ కాంట్రాక్టర్లో ప్రధానంగా సింగరేణిలో పనిచేసిన దిగిపోయిన అధికారులే అందులో పాల్పంచుకుంటున్నారు. అంటే మీ సూచనల మేరకే కంపెనీ సర్వనాశనం చేసే దాంట్లో అగ్రభాగాన సింగరేణిలో దిగిపోయిన వాళ్ళు ప్రజెంట్గా ఉన్నోళ్ళు అధికారుల పాత్రనే ఎక్కువ ఉంది. దీని మీద ముందుకు విజిలెన్స్ జరగాలి. తర్వాత ఎక్కడైతే బొగ్గుబాయిల మీద అంటున్నామో వాటి అన్నిటి మీద కూడా విజిలెన్స్ జరగాలి. ఈ 4 సంవత్సరాల 6 సంవత్సరాలలో
సింగరేణి ఏ రకంగా బస్తు పట్టిస్తున్నారో, ఏ రకంగా దీన్ని మొత్తం నాశనం చేస్తున్నారో బిజినెస్ ఇంకోటి జరగాలి, సింగరేణి ప్రక్షాళన జరగాలి, సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగాలి, మొత్తం మెడికల్ అండ్ ఫిట్లీగల్ బంద్ పెట్టడానికి కారణం ఇట్లాంటి కార్యక్రమాలు చేసి సింగరేణి సంస్థకే వీళ్ళకి బొగ్గుబాయిలు ఇస్తే సింగరేణి ఎందుకు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది? నేను అంటున్నాను సిఐటిగా కంపెనీ ప్రైవేట్ వాడికి ఇచ్చినా ప్రైవేట్ వాడు తీస్తాడు, గవర్నమెంట్కి ఇచ్చినా ప్రైవేట్ వాడు తీస్తాడు, కంపెనీకి కేటాయించిన మైన్స్ కూడా ప్రైవేట్ వాడు తీస్తున్నాడు. అంటే కొత్తగూడెం కానీ ఇప్పుడు ఎస్ఆర్పీల మైన్స్ కానీ మనుగూరుల మైన్స్ కానీ ఈ మైన్స్లన్నీ ఎవరు నడుపుతున్నారు? మొత్తం ప్రైవేట్ వాళ్ళు తీస్తలేరా? మరి దాన్ని మనం ప్రభుత్వం కానీ మా కార్మిక సంఘాల కార్మికులు అడ్డుకోవాల్సిన అవసరం ఫస్ట్ కంపెనీ కావాలి, ప్రైవేట్ రాకుండా సంఘం తర్వాత. మరి కంపెనీ తీసిన ప్రైవేట్లకు ఇచ్చిన తర్వాత ఇంక ఎంప్లాయ్మెంట్ ఎక్కడ అంటున్నాం మేము. అందుకని చెప్పే మాటలకి చేసే పొందడం లేదు, అచ్చడి డబ్బులను వాడుకుంటున్నారు. సిఐటిగా అంటున్నాం, తెలంగాణలో ఉన్న బొగ్గుబాయిలను సింగరేణికే కేటాయించాలి, సింగరేణి కార్మికులతో తీస్తే అప్పుడు సింగరేణి తెలంగాణ రాష్ట్రం అంతా సురక్షితంగా ఉంటుందని చెప్పి మేము సిఐటిగా భావిస్తున్నాం. అందుకనే వాటిని విజిలెన్స్ పెట్టి ముందుగా టెండర్లు రద్దు చేసేసి దాన్ని సింగరేణి నడపాలి ఒరిస్తా 9 బ్లాక్ అని చెప్పి మేము సిఐటిగా యాజమాన్యాన్ని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాము. నైని బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియను నిలిపివేయడంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఐ కృష్ణ మాట్లాడుతూ ఒడిశా అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు బ్లాక్ను కేంద్ర కోల్ లింకేజ్ కింద సింగరేణికి కేటాయించారని తెలిపారు. 16,000 కోట్ల విలువైన ఈ బ్లాక్ను లీజుకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియను చేపట్టిందని చెప్పారు. సైట్ విజిట్ అనంతరం సింగరేణి నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలని కొత్త షరతుతో వివాదం తలెత్తిందని, 16 సంస్థలు సైట్ విజిట్ చేసినప్పటికీ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. కమిషన్ల వ్యవహారం కుదరకపోవడంతోనే టెండర్ను అర్ధాంతరంగా ఉపసంహరించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సిబిఐతో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల లింకేజ్ పథకంలో భాగంగానే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగుల్ జిల్లాలో నైని బొగ్గు బ్లాక్ను కేటాయించింది. నైని బొగ్గు బ్లాక్లో టెండర్లను పిలిచి ఓవర్ బర్డెన్ తీసేయడానికి, బొగ్గు తవ్వకాలను జరిపి బయట రవాణా చేయడానికి టెండర్లను ఆహ్వానించింది సింగరేణి కంపెనీ. కానీ టెండర్ ప్రక్రియలో విధించినటువంటి కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ సైట్ విజిట్ ప్రక్రియ అనేటువంటిది ఏదైతే ఉందో, ఎప్పుడూ ఎక్కడా గతంలో సింగరేణి దాన్ని అమలు చేయలేదు. దేశంలో ఉన్నటువంటి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియా కూడా ఇలాంటి ప్రక్రియను తీసుకురాలి. దాదాపు 25 సంవత్సరాలు 16,000 కోట్లకు పైగా కూడుకున్న విలువైనటువంటి ఈ నైని బొగ్గు బ్లాకును కొంతమంది వ్యక్తులకు, తన దగ్గరి వ్యక్తులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసి ఆడినటువంటి నాటకం ఇదంతా. ఈ సైట్ విజిట్ పథకం ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియలో వాళ్ళు ఎవరైతే టెండర్ కోట్ చేస్తారో వాళ్ళు రావడం, సింగరేణిని చూడాలి, ఆ పరిసర ప్రాంతాలని పరిశీలించాలి, దానిపైన సర్టిఫై చేస్తూ సింగరేణి కంపెనీ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు 16 సంస్థలు సైట్ విజిట్ చేశారు, సర్టిఫికేట్ ఇవ్వమంటే సింగరేణి కంపెనీ ఇవ్వడం లేదు. కానీ ఇవాళ రేపు నిన్న మొన్న వస్తున్నటువంటి వార్తలు, మీడియా వార్తలు అన్నింటిలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంపెనీ కావచ్చు, లేదా ప్రతిమ శ్రీనివాసరెడ్డి కంపెనీ, 2 కంపెనీలు కూడా దీన్ని తమ కైవసం చేసుకోవడానికి పోటీపడి కమిషన్ల పంపకంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి అనుయాయులకు ఇది ఎట్లా కట్టబెట్టాలనే ఒక తలనొప్పిగా మారి
చివరికి ఈ టెండర్ ప్రక్రియనే క్యాన్సిల్ చేసినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కనుక మేమేం కోరుతున్నామంటే గోదావరిలో బొగ్గన కార్మికుల సంఘం ఐఎఫ్టీగా దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి. గతంలో కూడా అనేక కుంభకోణాలు జరిగినాయి. కనుక ఇవాళ కూడా 25 సంవత్సరాలు 16,000 కోట్లు అంటే ఎంతమంది దీని మీద కన్నేసి ఉన్నారనేటువంటిది, కార్మికుల చెమట రక్తంతో తమ లాభాలు గడించి ఇవాళ దేశంలో అంతర్జాతీయంగా పేరు గడించినటువంటి సింగరేణి సంస్థకు ఈ రకమైనటువంటి తలవంపులు తెస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈ టెండర్ ప్రక్రియలో ప్రవేశపెట్టినటువంటి విజిట్ ప్రక్రియ కావచ్చు, దానంతటా అదే ఇవాళ ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడం కానీ ఇదొక వివాదాస్పదంగా ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక చర్చనీయాంశంగా మార్చింది. సింగరేణికి ఉన్నటువంటి మంచి పేరును కూడా చెడగొట్టడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా కూడా దీనికి దోషులైనటువంటి బాధ్యులైనటువంటి వాళ్ళపైన తగినటువంటి చర్యలు చేపట్టాలంటే సిబిఐ విచారణ తప్ప మరో మార్గం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా మేము కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. గోదావరి కని ఎన్టీపీసీ ప్రాంతాల్లోని కృష్ణవేణి విద్యా సంస్థల్లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజును పురస్కరించుకొని చిన్నారులతో పలకా బల్పం పట్టించి వేద మంత్రాల నడుమ అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ మంజులా శ్రీనివాస్ రెడ్డి హాజరై వేద పండితులు సంతోష్ మంత్రోచ్చారణల మధ్య పాఠశాలలోని సరస్వతీదేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారులు ఓనమాలను పలకపై రాయించగా 9వ తరగతి నుండి 10వ తరగతిలో అడుగుపెడుతున్న విద్యార్థులకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.